హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంజీ గ్యారేజ్. ఈరోజు వీడియో ఏమిటంటే మారుతి సుజుకి స్టార్ కార్ స్పెండర్ రన్నింగ్ బోర్డ్ ఏ విధంగా పెయింట్ చేద్దామో చూద్దాం. డోర్ చుట్టబడింది. డోర్కి పుట్టి పని చేస్తున్నాం. బయలేసి పుట్టి మాత్రం మనం యూజ్ చేస్తాం. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా రన్నింగ్ బోర్డు డెంటింగ్ తీశారు. డెంటింగ్ కూడా మనం పెయింట్ పుట్టి పని అది చేస్తాం. అండ్ స్పెండర్ కూడా కోర్స్ స్పెండర్ కూడా పుట్టి పని చేస్తాం. నేను వీడియో తీయడం వల్ల లేట్ అవ్వడం వల్ల మా వర్క్ చాలా ఫాస్ట్. దాని మొక్కు పని అది చేసి రెడీ చేసి పైన అది అండర్ కోటింగ్ రెడీ చేసి రెడీగా పెంచాను. ఈ అండర్ కోటింగ్ రెడీ అయింది. ఎక్కడ ఏ డస్ట్ పడకుండా ఏ స్మోక్ లాకుండా పేపర్లతో మనం నీట్గా టేపింగ్ చేసి కవర్ చేస్తాం. ఇది ప్రైమర్ కోట్ యూజ్ చేస్తున్నాం. ప్రైమర్ కోట్ కూడా ఇన్ కేసు 2 or 3 లేయర్స్ కింద మనం స్ప్రే చేసి ఒక మినిమం ఒక హాఫ్ అన్ అవర్ వరకు మనం డ్రై అయ్యే వరకు కొంచెం హీట్లో పెడతాం అన్నమాట. ఆల్రెడీ ప్రైమర్ ముందు యూజ్ చేస్తాం. ప్రైమర్ కొట్టిన తర్వాత మనం అండర్ కోటింగ్ మనం యూజ్ చేస్తాం. అండర్ కోటింగ్ 2 or 3 వేసుకున్న స్ప్రే చేసి అది కూడా కొంచెం స్మూత్గా ఏ చిన్న చిన్న గీతలు లేకుండా ఏ విధంగా లేకుండా మనం 1-2 సార్లు చూసుకుంటాం. అండర్ కోటింగ్ బాగా డ్రై అయిన తర్వాత ఒకసారి స్మోక్ అది లేకుండా కొంచెం నీట్గా ఫినిషింగ్గా కావాలని మనం 1000 పేపర్తో కొంచెం స్లైట్గా సాప్ వేసి కొంచెం బాగా సాఫ్ట్గా స్మూత్నెస్గా రావడం కోసం మాత్రం మనం ఇప్పుడు అండర్ కోటింగ్ మీద మళ్ళీ కొంచెం స్మూత్గా రబ్ చేస్తాం అనమాట. లాస్ట్ ఫైనల్గా 2 పాయింట్ యూజ్ చేస్తున్నాం. 2 పాయింట్ కూడా 2 or 3 లేయర్స్ కింద మనం స్మూత్గా కొంచెం ఫినిషింగ్గా ఎక్కడ స్మోక్ లాక్కుండా కొంచెం జాగ్రత్తగా ఒకటికి డస్ట్ పడకుండా కూడా చూసుకొని మనం 1-2 సార్లు స్మూత్గా మనం స్ప్రే చేస్తాం అనమాట. స్పెండర్ డోర్ కూడా కొంచెం డోర్ మీద కూడా చిన్న గీతలు అవి ఉంటాయి. అవి కూడా కవర్ చేసేస్తాం అన్నమాట. ఇది రైట్ సైడ్ డోర్ కార్నరు. అది సెకండ్ కోటింగ్ విసిరుతున్నాము. 2 పాయింట్ సెకండ్ 2 లేయర్స్ కింద మనం స్ప్రే చేస్తున్నాం అన్నమాట. ఏ డస్ట్ పడకుండా ఎటువంటి స్మోక్ లాక్కుండా ట్యాగ్లో యూజ్ చేసి కొంచెం స్మూత్గా మనం హ్యాండిల్ చేస్తాం. ఇప్పటికే 2.3 or 4 లేయర్స్ కింద యూజ్ చేశాను. బట్ ఇన్ కేస్ 2 ఇంకా కొంచెం స్ప్రే చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతోనే ఇంకొక 2 లేయర్స్ కింద 2 స్ప్రే చేస్తున్నాను. కొంచెం పియూటిన్ అది కలిపి కొంచెం పల్సగా అంటే వాటర్ టైప్లా కొంచెం స్ప్రే చేస్తున్నాను అనమాట. ఫైనల్గా నామినేషన్ క్లియర్ని యూజ్ చేస్తున్నాం. ఈ నామినేషన్కి మనకి 8-4 మాత్రమే ఓన్లీ ప్రిపేర్ చేస్తాం. అదే మనకి అన్నిటికన్నా కొంచెం బెస్ట్. మేము వాడే వాటిల్లోని బాగా క్వాలిటీ పర్పస్లోని ఏ విధంగా అయినా సరే ఈ నామినేషన్ కూడా 2 or 3 లేయర్స్ కింద మనం స్ప్రే చేసి ఎటువంటి డస్ట్ పడకుండా ఎటువంటి స్మోక్ లాకుండా 1-2 సార్లు చూసుకొని మరీ జాగ్రత్తగా చేస్తాం. ఇన్ కేస్ డస్ట్ పడినా ఎటువంటి ప్రాబ్లం లేకుండా 2000 పేపర్తో సాప్ వేసి స్మూత్గా 1 స్టెప్ పెట్టి పాలిష్ పెట్టి బండి అంతా ఏ స్మోక్ లాక్కుండా జాగ్రత్తగా పడి బండికి కస్టమర్ 100% సాటిస్ఫైడ్ అయ్యేలాగానే మనం డెలివరీ చేస్తాం.
ఫైనల్గానే ఇది నామినేషన్లో థర్డ్ లేయర్. ఎటువంటి టెస్ట్ పడకుండా ముందు 1-2 సార్లు చూసుకున్నాం. లాస్ట్ ఫినిషింగ్ అంతా ఒకేలా ఉండాలని చెప్పేసి 1-2 సార్లు చూసుకొని ఫినిషింగ్ కూడా ఎటువంటి తేడా లేకుండా మనం స్ప్రే చేస్తున్నాం. ఫైనల్గా మనం చేసిన అవుట్ఫిట్ రెడీ. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే సార్, మరి నేను వెళ్ళొస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.